జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్లో లంచం తీసుకుంటూ విద్యుత్ శాఖ డీఈ పట్టుబడ్డారు. మండల కేంద్రంలోని కుంభం ఎల్లయ్య అనే రైతు తన వ్యవసాయ భూమిలోని 33 కేవీ విద్యుత్ లైన్లు మార్చడానికి విద్యుత్ అధికారుల చుట్టూ రైతు తిరుగుతున్నారు. విద్యుత్ శాఖ నిబంధనల మేరకు 16 లక్షల డీడీ తీసినప్పటికీ డీఈ 3 నెలలుగా ఇబ్బందులు పడుతున్నట్టు రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. 20,000 లంచం ఇస్తేనే విద్యుత్ టవర్స్, విద్యుత్ లైన్స్ తొలగిస్తామని డీఈ హుసేన్ నాయక్ తేల్చి చెప్పాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పక్కా ప్రణాళికతో రైతు నుంచి 20,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. సుమారు 3 నెలల క్రితం స్టేషన్ గన్పూర్ చెందిన ఒక ఫిర్యాదుదారుడు వాళ్ళ తండ్రి పేరు మీద గ్రామ శివారులో భూమి ఉంది. ఆ భూమి మధ్యలో నుండి 33 కేవీ లైన్ పాస్ అవుతూ ఉంది. దానివల్ల అతనికి ఇబ్బంది అవుతున్నదన్న ఉద్దేశంతో వాళ్ళ భూమిలోనే ఆ 33 కేవీ లైన్ ఒక పక్కకు షిఫ్ట్ చేయడం కొరకు ఆయన అప్లికేషన్ పెట్టడం జరిగింది. తర్వాత కరెంట్ డిపార్ట్మెంట్ నుంచి విజిట్ చేసి ఎస్టిమేషన్ వేసి దాదాపు 16 లక్షల రూపాయలు కట్టాలి అని అంటే 16 లక్షలు కూడా అతను సుమారు 3 నెలల క్రితం కట్టి ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. అయితే ఆ క్రమంలో ఆ షిఫ్టింగ్ వర్క్ అనేది ఒక ప్రైవేట్ పర్సన్కు ఎంటర్ చేసిండ్రు. ఆ ప్రైవేట్ పర్సన్ పోల్లు షిఫ్ట్ చేశాడు, కానీ ఎల్సీ తీసుకొని వైరింగ్ చేయలేదు. ఇంకా ఎల్సీ తీసుకోవాలి అంటే ఇక్కడ సంబంధిత ఆఫీసర్స్ లైన్ క్లియర్ ఇవ్వాలి, పర్మిషన్ ఇవ్వాలి, ఎల్సీ తీసుకోవాలి. ఆ ఎల్సీ ఛార్జెస్ కూడా కట్టాడు అతను, 2 లక్షల చిల్లర అమౌంట్ కూడా కట్టాడు. కట్టినప్పటికీ కూడా ఆ ప్రైవేట్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో అతను వర్క్ డిఈ గారు ఆపించుండు. ఎందుకు అని ఫిర్యాదుదారుడు వచ్చి ఈ హుసేన్ నాయక్ డిఈ గారిని అడిగితే అతనికి వర్క్ కంప్లీట్ చేయడం